హలో లేజీ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనం మార్నింగ్ పోస్ట్ చేసిన పోస్ట్ 21,450 నుంచి నిఫ్టీ చెప్పాను కదా. పోస్ట్లో అయితే ఇన్స్టాలో పోస్ట్ చేశాను నేను. ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయలేదు, కొద్దిగా సమ్ ఇష్యూ ఉండడం వలన. 21,450 కదా, నేను 21,460 పెట్టుకున్నా. ఒక 2 minutes పెట్టేస్తాను. 21,450 బిలో వస్తే మనం ట్రేడ్ అయితే డౌన్ సైడ్కి వెళ్దాం అనుకున్నాం. అలానే మనం 21,750 అబోవ్ వెళ్తే మనం లాంగ్ సైడ్ అంటే కాల్ ఆప్షన్ సైడ్ అయితే మనం వెళ్దాం అనుకున్నాం. కాకపోతే 21,751 కూడా ఇవాళ హై, అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. సో నేను 21,751 హైని స్టాప్ లాస్ పెట్టుకునేసి నేను అక్కడ రిజెక్షన్ తీసుకున్న సెకండ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్లో నేనైతే ఎంట్రీని ప్లాన్ చేయలేదు, రెడ్ క్యాండిల్లో తీసుకున్నా. రెడ్ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా. అప్ టు నేను ఎక్కడ వరకు హోల్డ్ చేసుకున్నా అంటే 21,550 వరకు నేను టార్గెట్ని అయితే హోల్డ్ చేశాను. ఎందుకంటే 21,550 దగ్గర స్మాల్ సపోర్ట్ ఉండే. సో అందుకని నేను అక్కడ చూసుకున్నా, ఆ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో 21,450 వరకు అయితే మంచి ఫాల్ అయితే వచ్చింది. ఒక 2 minutes ఇక్కడ నుంచి నేను 1:2 పెట్టుకోవాలి నేను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 21,550 కదా, 21,550 ఇక్కడ వరకు అయితే నేను ట్రేడ్ని అయితే పెట్టాను. $26 నా స్టాప్ లాస్. 26 పాయింట్ అంటే 1:2 అంటే 50 పాయింట్స్ నా టార్గెట్ ఉండాలి. సో నేను 21,550 దగ్గర వరకు సపోర్ట్ లేదు కాబట్టి సో నేను అక్కడ వరకు అయితే వెయిట్ చేశాను. సో మీరు చూసుకున్నట్టయితే 21,550 దగ్గరనే మనకు ఎగ్జాక్ట్గా 10:45 నుంచి 11 వరకు సైడ్ వేస్ నడిచింది. ఓకేనా, ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ 15 minutes, ఈ 15 minutes, ఈ 15 minutes. ఓకేనా, 10:45 క్యాండిల్, అలానే 11 క్యాండిల్, 11:15 క్యాండిల్. ఓకేనా, మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నా ఎగ్జాక్ట్గా ఇక్కడ సైడ్ వేస్ నడిచింది. సో అందుకని నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. మళ్ళీ అగైన్ నేను పేపర్ ట్రేడ్ చేసే, మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ నా ట్రేడ్ చేసే, ఇక్కడ నుంచి పేపర్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఈ రెడ్ క్యాండిల్లో నేనైతే ఎంట్రీని ప్లాన్ చేసుకున్నా. సో అగైన్ మన 450 వరకు నేను హోల్డ్ చేసుకున్నా. 450 దగ్గర సమ్ క్వాంటిటీని నేను సెల్ చేసి హాఫ్ క్వాంటిటీని అగైన్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ అనుకున్నా 434 అనుకోండి ఎంట్రీ. ఈ గ్రీన్ క్యాండిల్లో అయితే నేను పైకి వచ్చాక నేను విక్ తీసుకున్నా. సో అగైన్ అంటే తీసుకోవడం అంటే క్వాంటిటీ హాఫ్ క్వాంటిటీని అలానే హోల్డ్ చేసా అప్ టు ఎక్కడ వరకు అంటే ఎగ్జాక్ట్గా మన 21 ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ అయితే నేను ఎగ్జిట్ అయిపోయా. అది పేపర్ ట్రేడ్ ఓన్లీ చేశాను, జస్ట్ ఫర్ నా నా అబ్జర్వేషన్ కోసం నేను ట్రేడ్ చేశాను, లేదంటే అది కూడా లేదు. కాకపోతే నా ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి సో నేను క్లోజ్ చేసుకున్నా. ఇవాళ నిఫ్టీలో అయితే మంచి ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నా. 4 రూపీస్ ఉన్న పొజిషన్ని నేను బై చేసా. ఎగ్జాక్ట్గా నేను 10 రూపీస్ సంథింగ్లో అమ్ముకున్నా. ఆ 10 రూపీస్ కాక అది ఎగ్జాక్ట్గా 370 వరకు అయితే వెళ్ళింది ఓవరాల్ క్లోజింగ్కి చూసుకున్నట్టయితే. ఓకే, మన లెవెల్స్ని ఫాలో అవుతున్నట్టయితే లెవెల్స్ కోసం వెయిట్ చేయండి. లెవెల్స్ తర్వాత మినిమం 100 to 150 పాయింట్స్ అయితే మనకు దొరుకుతుంది. లేదు మనకు కొద్దిగా మీరు ఎలా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారు అని ఒకరు అడిగారు బ్యాంక్ నిఫ్టీలో. సో నాకు మీకు బ్యాంక్ నిఫ్టీలో చెప్తా, ఆగండి. ఎందుకంటే ఒకరు అడిగారు, ఇవాళ కొద్దిగా లెంతీగానే ఉంటుంది వీడియో, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే నేను బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్పాను, 45,600 చెప్పాను. 45,600 కిందన మెన్షన్ చేశాను, అలానే పోస్ట్ కిందన 45,700 కీ సపోర్ట్ అని. సో 45,700 దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకోండి క్లియర్గా. 45,700 దగ్గర మనకు ఎగ్జాక్ట్గా 3 క్యాండిల్స్ వచ్చేసి సైడ్ వేస్ నడిచింది. సో నేను అక్కడ వరకు అయితే తీసుకున్నా. ఒక 1 minute
ఓకే, షార్ట్ పొజిషన్. ఇక్కడ నేను ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకున్నా అంటే మీకు క్లియర్గా చెప్తున్నా. నేను ఎగ్జాక్ట్గా 9:45 వరకు వెయిట్ చేశాను. 9:45 తర్వాత, ఎందుకంటే నేను డైరెక్షనల్ ట్రేడ్లో అయితే నేను ట్రేడ్ చేస్తాను. సో 9:45 తర్వాత అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్న డౌన్ సైడే ఉంది. అలానే మన లెవెల్ 46,300 బిలోనే మనకు రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చిన క్యాండిల్ అంటే నేను ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ 10 o'clock రెడ్ క్యాండిల్లో నేను ఎంట్రీని ప్లాన్ చేసుకొని ఈ హై అంటే 46,300నే నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చా అప్ టు నాకు 260 పాయింట్స్. 260 పాయింట్స్ నా స్టాప్ లాస్ అంటే మినిమం 520 పాయింట్స్ నా టార్గెట్ ఉండాలి కదా. ఓకే, ఇక్కడ చూసుకోండి. సో నేను 520 ఇచ్చా. కాకపోతే నాకు ఇది కింద సపోర్ట్ ఉంది, కీ సపోర్ట్ అని 45,700 దగ్గర నేను క్వాంటిటీని అయితే టోటల్ క్వాంటిటీని నేను సెల్ చేయడం జరిగింది. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అని అడిగారు కదండి, మీరు చూసుకోండి ఈ వీడియోని అయితే. నేను 9:45 తర్వాతనే నేను డైరెక్షనల్ ట్రేడ్లో ట్రేడ్ చేస్తా. మన లెవెల్స్ ప్రకారం నేను ట్రేడ్ అయితే నేను తీసుకుంటా. అలానే 45,600 బిలో, ఓకేనా, నేను ఈ లైన్ని 45,600 దగ్గరికి తీసుకొస్తున్నా. ఓకే, 45,600 తీసుకొచ్చాను. 45,600ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను ట్రేడ్ చేసేది. 45,600 తర్వాత మనకు ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదండి, 1 మినిట్, ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకుంటా. స్టాప్ లాస్ అప్ టు 45,700 వరకు నేను స్టాప్ లాస్ ఇచ్చుకుంటా. ఓకే, $45,700 ఎగ్జాక్ట్ లేదు. సో డౌన్ సైడ్ వచ్చేసి నేను ఎక్కడ క్లోజ్ చేశానంటే 45,50. ఎందుకంటే 45,50 వచ్చేసి నా సపోర్ట్ ఏరియా. ఇక్కడ కిందన గీసాను కదా, కిందన గీసిన లైన్ వచ్చేసి 44,900 స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఆ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేస్తే అగైన్ మనం టుమారో కూడా బేరిష్ని చూడొచ్చు. లేదు ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుందంటే 45,700 అబోవ్ వెళ్తే మనం బుల్లిష్లోనే ట్రేడ్ అయితే చూడొచ్చు రేపు. సో ఇవాళ అయితే ఆల్మోస్ట్ ఆల్ ట్రేడ్ని అయితే నేను ఇలా చేశా. ఇంకా కామెంట్ చేసే ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ బ్రో కామెంట్ చేసినందుకు, మీరు తెలుసుకోవాలనుకున్నందుకు. సో ఇక్కడ నేను పెట్టాను ఎగ్జాక్ట్గా 9:45 తర్వాత డైరెక్షనల్ ట్రేడ్లోనే నేను ట్రేడ్ చేస్తాను. ఓకేనా, అలానే ఇక్కడ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను తీసేస్తున్నా. లెవెల్స్ అయితే మీకు అప్డేట్ చేస్తాను నేను ఈ వీడియోతో పాటు. మీకు ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు పోస్ట్ డైలీ మార్నింగ్ అప్డేట్ అవుతుంది లెవెల్స్. అలానే మన ఛానల్లో కూడా అప్డేట్ అవుతుంది. మీరు మార్నింగ్ చెక్ చేసుకుంటే చాలు. ఓకే గాయ్స్, బాయ్, జై హింద్.